థైరాయిడ్ లోపాలతో బాధపడుతున్నప్పుడు బరువు పెరగడమో లేదంటే అతి చురుకుదనమో కనిపిస్తూ ఉంటుంది. అయితే వీటితో పాటు కొన్ని అస్పష్టమైన లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కుంగుబాటు, ఏకాగ్రత కుదరకపోవడం, నిరాశ, నిస్పృహ, చూపు మందగించడం, వంటల రుచి సరిగ్గా తెలియకపోవడం, ఇలాంటి లక్షణాల వెనుక థైరాయిడ్ జబ్బు దాగి ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు నిపుణులు. థైరాయిడ్ జబ్బు తాలూకు అస్పష్టమైన సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెమట ఎక్కువగా పట్టడం, వేడి ఆవిర్లు, బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం. థైరాయిడ్ జబ్బు లక్షణాలు అనగానే ముందుగా ఇలాంటివే గుర్తుకొస్తాయి. థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయటం వల్ల ఇవి తలెత్తుతాయి. ఒకవేళ థైరాయిడ్ గ్రంథి నెమ్మదిగా పనిచేస్తే చలి, బరువు పెరగడం, గుండె వేగం తగ్గడం వంటివి కనిపిస్తుంటాయి. ఇంత స్పష్టమైనవి కాకపోయినా కొన్ని ఇతరత్రా లక్షణాలు థైరాయిడ్ జబ్బుతో ముడిపడి ఉంటాయి. వాటిలో ఏకాగ్రత కుదరకపోవడం కూడా థైరాయిడ్ జబ్బుకు సూచికే. థైరాయిడ్ గ్రంథి మెదడుకు కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లను పంపిస్తుంటుంది. ఇవి మెదడు పనితీరులో పాలు పంచుకుంటాయి. హైపోథైరాయిడిజంలో ఇలాంటి హార్మోన్ల ప్రవాహం మందగిస్తుంది. దీంతో ఏకాగ్రత తగ్గడం, మతిమరుపు, సరిగ్గా ఆలోచించలేకపోవడం వంటివి తలెత్తుతాయి. ఇక విచారం, బాధ, నిరాశ, నిస్పృహ వంటివి థైరాయిడ్ సమస్య లక్షణాలు కావచ్చు. నిజానికి చాలా మందిలో థైరాయిడ్ సమస్య కుంగుబాటుతోనే బయటపడుతుంది. ఆందోళన కూడా కలగొచ్చు. ముఖ్యంగా హైపోథైరాయిడిజంలో ఇలాంటి లక్షణాలు ఎక్కువ. ముఖం వాచినట్టుగా, ఉబ్బరించినట్టుగా అనిపిస్తే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడం లేదేమోనని అనుమానించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని పనితీరు మందగిస్తే ఒంట్లోంచి ద్రవాలు సరిగ్గా బయటకు వెళ్లవు. అప్పుడు కనురెప్పలు, పెదవులు, నాలుక ఉబ్బినట్టు కనిపిస్తాయి. థైరాయిడ్ జబ్బు కారణంగా కొందరిలో కంటి చుట్టూరా కణజాలంలో నీరు ఎక్కువగా చేరొచ్చు. దీంతో కంటిని నియంత్రించే కండరాలు పెద్దగా అవుతాయి. ఫలితంగా చూపును సరిగ్గా కేంద్రీకరించలేకపోవచ్చు. చూపు మసగా బారొచ్చు. మనకు వంటకాల రుచి తెలియటానికి నాలుకతో పాటు మెదడు కూడా ముఖ్యమే. థైరాయిడ్ గ్రంథి మందగిస్తే వీటి పనితీరు అస్తవ్యస్తమవుతుంది. దీంతో ఆయా వంటకాల రుచి మారిపోతుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే జీవక్రియలు నెమ్మదించడం మరో సమస్య. ఇది సెక్స్ హార్మోన్లను విడుదల చేసే అవయవాల మీద విపరీత ప్రభావం చూపొచ్చు. ఫలితంగా శృంగారం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. థైరాయిడ్ మందగిస్తే జీర్ణక్రియ, పేగుల కదలికలు సైతం నెమ్మదిస్తాయి. ఇది మలబద్ధకానికి దారితీయొచ్చు. ఒకవేళ థైరాయిడ్ మరీ చురుకుగా పనిచేస్తే నీళ్ల విరేచనాలు పట్టుకోవచ్చు. తరచూ విరేచనం కావచ్చు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాలా మేలు.